నీకేం కొరబడిందని మతం మారుతావని చెప్పాలి. ఆరోగ్య సమస్యలని చెప్పవచ్చు, ఆర్థిక సమస్యలని చెప్పొచ్చు, కుటుంబ కలహాలని చెప్పొచ్చు, కుటుంబ కొరబడి అని చెప్పొచ్చు. మీరు చెప్పాలి అప్పుడు, చూడు నువ్వు మతం మారిన తర్వాత హాస్పిటల్స్ కి పోను అని నాకు ఒక బాండ్ పేపర్ రాసి అని చెప్పాలి. చూడు నువ్వు మతం మారిన తర్వాత నేను ఏ కష్టాలు పడను, ఏ పని చేయను, ఏసీ రూమ్ లో హరాం కూసోని 3 పూటలు తిని కాలు మీద కాలేసుకొని బతుకుతా, ఏ పని చెయ్యను, ఏ కష్టం పడను, ఏ ఉద్యోగం చేయను, ఏ వ్యాపారం చేయనని నాకు ఒక బాండ్ పేపర్ మీద రాసి అని చెప్పాలి. ఇంకొక మాట కూడా చెప్పాలి, నువ్వు మతం మారిన తర్వాత, ఇప్పుడు నువ్వు మతం మారుతున్నావు, నీవు, నీ భార్య, నీ పిల్లలు, నీ నుండి సంక్రమించే సంతానంలో ఎవరు కూడా చచ్చిపోతలేమని చెప్పి బాండ్ పేపర్ రాసేయమని చెప్పాలి. ఇంకొక మాట చెప్పాలి, నువ్వు మతం మారిన తర్వాత న్యాయమైన, ధర్మమైన, నిర్ణయమైన ఏదైనా నీ దేవునితోన, నీ చర్చిలోనే చేసుకోవాలి తప్ప ఏ పోలీస్ స్టేషన్ కోను, ఏ కోర్టు కోను అని చెప్పి బాండ్ పేపర్ రాసేయమని చెప్పాలి. పిచ్చితనం.